కళ్ళు గీసె కత్తితో కథనానికి దూకిండు, సర్వాయి పాపన్న సమరము చేసిండు. నైజమోని నడ్డి విరచిబెట్టిని వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమానికి చరితయ్యిండు. గోలుకొండకు రాజై పరిపాలన చేసిండు. కళ్ళు గీసే కొత్తితో కథనానికి దూకిండు, సర్వాయి పాపన్న సమరము చేసిండు. ఆ దొరల ఆ గడీల ఆగడాలను చూసి, రౌడీ రాజాకార్ల అరాచకాలను చూసి, బాంచందొర అంటుంటే బతుకలేము అంటుంటే, కప్పము కట్టాలేక కన్నీరు పెడుతుంటే, వీపులపై బండలెత్తి కొరడాలతో కొడుతుంటే, కళ్ళు గీసే కత్తితో కథనానికి దూకిండు, సర్వాయి పాపన్న సమరము చేసిండు. సర్వాయి పాపన్న సమరము చేసిండు. మొట్టమొదలు మొగలులకు ఎదురుగా నిలచిండు, పరాయి పాలనకు చరమగీతం పలికిండు. గడీల పాలనకు అంతిమ గీతం పలికి నైజాము దొరలను గడగడలాడించిండు. కళ్ళు గీసే కత్తితో కథనానికి దూకిండు, సర్వాయి పాపన్న సమరము చేసిండు. బహుజనులనందరినీ ఏకం చేసిండు, తిరుగుబాటు జెండాను ఎగరవేసిండు. ఓరుగల్లు నోడించి భువనగిరిని జయించి, తాటికల్లు కిలాషాపూరులా కోటలు కట్టిండు. కళ్ళు గీసే కత్తితో కథనానికి దూకిండు, సర్వాయి పాపన్న సమరం చేసిండు. సర్వాయి పాపన్న సమరం చేసిండు. పోరాడితే పోయేది బానిస సంఖ్యల్లేనని, గోలుకొండ కోట మీద బహుజన జెండా పాతి, గోలుకొండకు రాజై పాపన్న